భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే అమెరికన్ ఫారెన్ మినిస్టర్ మార్కో రూపియో ఇద్దరిని అభ్యర్థించారు. టెన్షన్స్ డీఎస్కలేట్ చేసుకోమని, డైరెక్ట్ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోమని, మిస్కాలిక్యులేషన్స్ తగ్గించుకోమని, అదేవిధంగా ఇద్దరు కూడా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పి మార్కో రూబియో ఇద్దరిని కూడా పిలుపునిచ్చారు. అంతేకాదు ఆయన మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి కాల్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరు పక్షాల మధ్య టెన్షన్స్ తగ్గించుకుని డైరెక్ట్ కమ్యూనికేషన్స్ పెంచుకోవాలని, అలా పెంచుకోవడం వల్ల మిస్ఇన్ఫర్మేషన్ తగ్గిపోతుందని చెప్పి కూడా యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇరు పక్షాల వాళ్ళకి చెప్పారనమాట. మనందరికి తెలుసు భారత్ పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచంలో చాలా దేశాధినేతలందరూ కూడా ఇరు వర్గాలు సంయమనం పాటించాలని చెప్పి, అదేవిధంగా టెన్షన్స్ డీఎస్కలేట్ చేసుకోవాలని చెప్పి పిలుపునిస్తున్నారు. ఇదే దిశగా అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇరు పక్షాల వాళ్ళకి ఒక పక్క పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ప్రధానికి కాల్ చేశారంట. ఇంకో పక్క మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి కాల్ చేసి చెప్పారంట ఇరు పక్షాలని టెన్షన్స్ తగ్గించుకుని డైరెక్ట్ కమ్యూనికేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోమని చెప్పి.